సాయిబాబా ఎందుకు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, ఎందుకు సాయిబాబా మన జీవితాలకు? వెంకటేశ్వర స్వామి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు, ముక్కోటి దేవతలు ఉన్నారు. ఎందుకు మనకు సాయిబాబా? సన్మార్గంలో నడిపించడానికి, రైట్. ఇంకా మార్గదర్శనం చేస్తారు. 2. ఇవన్నీ ఎప్పుడు మనకు అనుభవంలోకి వస్తాయి? బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, బాబా మనకి ఏదైనా ఒక మిఠాయో చాక్లెటో ఒక కోరిక తీరిసిన తర్వాత ఇవి మనకు అనుభవంలోకి వస్తాయి. మనం బాబా మార్గంలో చాలామంది ఎక్కడ ఆగిపోతామంటే, బాబా దగ్గర నుంచి తీసుకోవడంలోనే మన జీవితం అంతా నిమగ్నమై ఉంటుంది. అంతేగా, బాబా దగ్గర నుంచి అన్నీ పొందడంలోనే మన జీవితం అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. కానీ బాబా కూడా కొన్ని అడుగుతాడు. బాబాకు ఇవ్వడం అనేటువంటిది ప్రారంభమైందా లేదా మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. అమ్మ, మళ్ళీ ఇవ్వడం అనేటువంటిది దక్షిణ, పూలమాల, బాబాకు అభిషేకం కాదు. వీటి గురించి నేను మాట్లాడట్లేదు. బాబా మన నుంచి కొన్ని ఆశిస్తాడు. బాబా నుంచి మనం ఎట్లయితే ఆశిస్తామో బాబా మన నుంచి కూడా ఆశిస్తాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది చెప్తూ ఉంటారు, బాబా నేను పూజ చేసిన తర్వాత నా కుటుంబం బాగుపడ్డది, పిల్లవాడి సంపాదన పెరిగింది, మా వ్యాపారం పెరిగింది, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఇవన్నీ సమకూరాయి, వీటన్నింటినీ మేము సంపాదించాము అంటారు. ఎస్, ఇవన్నీ సంపాదించినటువంటి మనము కొన్ని కోల్పోవాలి. కోల్పోవడానికి మనం సిద్ధంగా ఉంటామా? అసలు కోల్పోవడానికి ఎవ్వరము కూడా సిద్ధంగా ఉంటాం. నిజంగా బాబా అడిగినటువంటి వాటిని ఇచ్చి మనం కొన్నింటిని నష్టపోతే, పోగొట్టుకుంటే అప్పుడే బాబా మార్గంలో అసలైనటువంటి ఆనందం. నిజంగా ఎవరికి మనసు అంగీకరించదు కదా. నష్టపోవడం అనేటువంటిది, పోగొట్టుకోవడం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు అనుకుంటాం. కానీ నిజానికి బాబా అడిగినటువంటివి ఆయనకు సమర్పించి మనం కొంత పోగొట్టుకుంటే, నష్టపోతే ఖచ్చితంగా మన జీవితం సఫలమవుతుంది. వేటిని పోగొట్టుకోవాలి? ఈర్ష్య, ద్వేషం, అసూయ. వీటిని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము ఈరోజు మనం. బాబా దగ్గర నుంచి అన్నీ కోరుకుంటాము, బాబా అడిగినటువంటి వీటిని ఇవ్వడానికి మనము అస్సలు సిద్ధంగా ఉండాలి. మరి ఇవి పోగొట్టుకోనప్పుడు వీరు చెప్పినట్టు ఏ విధంగా మనం సన్మార్గంలో నడుస్తాం? ఇవి పోగొట్టుకోనప్పుడు బాబా వారు చెప్పినట్టు ఏ విధంగా మార్గనిర్దేశనం చేస్తారు? ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒకదాన్ని పొందుతున్నప్పుడు కొన్నింటిని వదులుకోవాలి. వాటిని వదులుకోనప్పుడు మన జన్మంతా సద్గురు సేవలో ఉంటే ఏమి ప్రయోజనం? వీటిని పోగొట్టుకుంటే వచ్చేటువంటి అద్భుతమైనటువంటి మానవత్వపు వికాసం మనలో చిగురిస్తుంది. ఏం పెరుగుతాయి? సహనం పెరుగుతుంది, ఇతరుల పట్ల ద్వేషభావన పోతుంది, సమభావన వస్తుంది, త్యాగం నీ జీవితంలో నీకు గొప్ప శోభను తెస్తుంది. ఈరోజు మనం దేనిని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. దేనిని కనీసం పక్కింటి వాళ్లకు కనీసం కరివేపాకు మన చెట్టు నుంచి ఇవ్వడానికి కూడా ఒక్కొక్కసారి అంగీకరించదు మనసు. ఆ త్యాగం కూడా చేయలేము. కానీ బాబా మార్గంలో ఈరోజు మనం నిజంగా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే నేర్చుకునేటువంటి అవకాశం మనకు సద్గురువు కల్పించారు. ఆయన యొక్క లక్ష్యం ఏమిటో తెలుసా? ఈరోజు కనిగిరిలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మందిలో ఇక్కడ కూర్చున్నటువంటి ఒక 100-200 మంది మాత్రమే ఎందుకు అదృష్టవంతులయ్యారు? ఎందుకంటే బాబా యొక్క వాక్కును వినాలనేటువంటి ఆ జిజ్ఞాసనే మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చింది. ఆ అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. ఇంకొకటి ఏంటంటే, బాబా ఏమనుకుంటాడంటే, తన వద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ కూడా మందలో ఒకడిగా ఉంటే బాబాకు నచ్చదు. వారి వద్దకు వచ్చినటువంటి వారు ప్రత్యేకంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు ఈ మందిర నిర్మాణం దగ్గర నుంచి, అంటే దాదాపు 1962-63 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తులను వారు ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని ఎంపిక చేసుకుంటుంటారు మందిర నిర్మాణం కోసం. సుబ్రహ్మణ్యం గారు ఉదయం చెప్పారు, మందిర నిర్మాణం దగ్గర నుంచి ఇప్పటి వరకు బాబా కావలసినటువంటి సేవ చేయించుకున్నారు. ఇప్పుడు
వారి యొక్క తత్వాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి జనానికి అందించడానికి, భక్తులలో తత్వాన్ని నింపడానికి శ్రీ సద్గురు సాయి సేవా సమితి అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేయించారు అన్నారు. నేను ఒకటే చెప్పాను, సార్ బాబా ఎప్పుడైనా సరే భక్తుడి యొక్క యోగ్యతను అర్హతను బట్టి అవకాశాలు ఇస్తారు. మీ యోగ్యత అర్హత ఆయన పెంచారు కాబట్టే ఈరోజు సత్సంగం అనేటువంటి జిజ్ఞాస మీలో కలిగి ఆ జిజ్ఞాస ద్వారా ఈ సత్సంగం యొక్క మధురిమను మరికొంతమందికి పంచాలనేటువంటి ప్రమోషన్ మీకు ఇచ్చారు. అది బాబా ఇచ్చినటువంటి ప్రమోషన్. అట్లా ఉంటుంది బాబా మార్గంలో మనం ఎదుగుతున్నటువంటి క్రమం. చాలామంది మనం ఏం చేస్తామంటే ఎల్కేజీలోనే ఉంటాం బాబా దగ్గర. బాబా అంటే గురువు కదా, గురువు దగ్గర మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాల్సినటువంటి స్థాయి ఎప్పుడూ ఎల్కేజీ దగ్గరే, ఎప్పుడూ ఆ లాలీపప్ల కోసమే మనము పరితపిస్తే ఏ విధంగా మనం ఎదగలుగుతాం? బాబా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాన్యువల్ మనకి ఇచ్చారు. అంటే మనిషి జీవితం ఎలా ఉండాలి, ఆయా సందర్భాల్లో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలనేటువంటి ఒక మాడ్యూల్. ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశానికి రాజ్యాంగం, దేశం ఎలా ఉండాలో, ఏ విధంగా పరిపాలన సాగాలో, ఏ విధంగా చట్టాలు చేయాలో, మన భారతదేశానికి భారత రాజ్యాంగం ఎలానో సాయి భక్తులకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనం. నువ్వు మనిషిగా ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా బ్రతకాలి. మీరందరూ సచ్చరిత చదివినారమ్మా? ఎంతమంది చదివారు చెప్పండి? సచ్చరిత దాదాపు 50% ఉంది. 50%లో సచ్చరిత చదివినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నారు, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, అది మన మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి కొన్ని విషయాలను ఈరోజు మీకు చెప్తానమ్మా. తర్వాత మీరు నెక్స్ట్ పారాయణ చేసేటప్పుడు ప్రతి లీలను కూడా ఈ కోణంలో నుంచి చూడండి. అద్భుతంగా మీకు అనుభవాలు మీరు కోరుకోకుండానే బాబా తత్వాన్ని ఆయనే సచ్చరిత ద్వారా మీ ముందు ఆవిష్కరిస్తారు. అమ్మ, మొదటి అధ్యాయం మొదటి లీల మీరు చదివారు కదా, గోధుమలు విసిరేటువంటి లీల కదా. సాధారణంగా మనందరం ఏమనుకుంటాం, గోధుమలు విసిరేటువంటి లీల మనకు అవగాహన ప్రకారం బాబా షిరిడీలో కలరా వ్యాధి రాకుండా గోధుమలు విసిరి పిండిని ఊరి చుట్టూ కూడా బంధనం వేయించారు. దీంట్లో ఏం కనిపిస్తుందమ్మా? మామూలుగా చదివితే మనకు బాబా వారి యొక్క శక్తి చేత ఆ కలరా వ్యాధి రాకుండా చల్లించారు గోధుమ పిండిని అని చెప్పి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరోపకారం కోసం ఎటువంటి స్వార్థము లేకుండా మనం కూడా మన చుట్టుపక్కన ఉన్నటువంటి వాడికి ఏదైనా ఆపద వస్తుందంటే మనం ముందు నడుం బిగించాలనేటువంటి దాన్ని ఆ లీల చెప్తుంది. షిరిడీ గ్రామస్తులు వెళ్ళి ద్వారకామాయికి వెళ్ళి బాబాకు మొరబెట్టుకున్నారా? బాబా బాబా కలరా వస్తుంది, ఏదో మాయ చేయి, మంత్రం చేయి అని చెప్పి అడగలే. ఎవ్వరు అడగలే. అడగక ముందే నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు, నాతోటి కలిసి ఉన్నటువంటి వాళ్లకు ఆపద రాకూడదు అనేటువంటి ఒక పరోపకారమైనటువంటి సేవ బాబా చేశారు. బాబా యొక్క తత్వంలో కంప్లీట్గా దాగి ఉన్నటువంటిది పరోపకారం అమ్మ. ఎప్పుడైతే మనం పరోపకారాన్ని పెంపొందించుకుంటామో, ఈరోజు సత్సంగం పెట్టారు, నాకు తెలిసి సుబ్రహ్మణ్యం గారికి దాదాపు ఒక వారం రోజుల నుంచి నిద్ర ఉండి ఉండదు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి వాళ్లకు ఆ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, ఒక చిన్న అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. సార్, సత్సంగంలో లీనమైనటువంటి వారికి దాహం వేస్తే వారు సత్సంగంలో ఉన్నటువంటి వారు లేచి బయటికి పోయి నీళ్ళు తాగకూడదు సార్, అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చాను, ఒకవేళ లేట్ అయితే తినడానికి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను అన్నాడు. ఎవరికి ఉంటుంది ఆ తాపత్రయం? ఆ సత్సంగం యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళకే ఉంటుంది. ఆ విధంగా పరోపకారం, ఇది కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కూడా పరోపకారమే. ఇక్కడ జరిగేటువంటి చెప్పేటువంటి విషయాల్లో కనీసం మీరు ఒక్క దానినైనా పట్టుకొని ఇంటికి వెళ్ళగలిగితే, ఇక్కడ కనిగిరి సాయిబాబా మందిరం, సద్గురు సేవా సమితి చేసినటువంటి దాంట్లో ఒక ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా మనం విన్నాము వెళ్ళిపోయాము అనేటువంటి దాంట్లో ఉంటే సత్సంగం యొక్క ఫలితం మనకు దక్కదు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే సత్సంగాన్ని ఆశ్రయిస్తారో వారి యొక్క
కర్మలన్నీ కూడా త్వరగా తొలగిపోవడానికి సత్సంగమే ఒక మనకు సాధనం. హేమాడ్ పంత్ ఒక మాట చెప్తారు, జీవుడు చెవిలో ఈ కథల్లోని 4 మాటలు చెవిలో పడితే జీవుని యొక్క చెడు రోజులు తొలగిపోతాయట. ఎంత శక్తివంతమైందో సత్సంగం అర్థం చేసుకోండి. మన మానవ జీవితంలో మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేటువంటి దానికి సచ్చరితలో కొన్ని సంఘటనలు ఉంటాయమ్మా. ఈరోజు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమాజంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా అందులో ప్రతిబింబిస్తాయి. ప్రతిబింబించడమే కాదు, నీ ధర్మాన్ని నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఒక మానవ జన్మ తీసుకున్న తర్వాత నీ కర్తవ్యం ఏమిటనేటువంటిది చాలా చిన్న చిన్న విషయాల ద్వారా బాబా చెప్తారు. 4వ అధ్యాయంలో మీకు భగవంతరావు క్షీరసాగర్ అనేటువంటి ఒక భక్తుడు వస్తాడు. భక్తుడు వస్తే బాబా ద్వారకామాయిలో కూర్చొని ఇతర భక్తులతో చెప్తూ ఉంటాడు, ఇతను నా స్నేహితుడి యొక్క కుమారుడు. నా స్నేహితుడు మరణించిన తర్వాత తన తండ్రికి శ్రాద్ధ కర్మలు లేవు, విఠలునికి నివేదన చేయకుండా విఠలుని పస్తులు పెడుతున్నాడు. ఏమర్థమైంది దీంట్లో మనకు? ఈరోజు మన గతించినటువంటి పెద్దల విషయంలో మనం ఎంత నిబద్ధతతో ఉండాలి. నీ తండ్రికి శ్రాద్ధ కర్మలు చేయకపోతే భగవంతుణ్ణి నన్ను కూడా ఉపవాసం ఉంచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మానవీయమైనటువంటి సంబంధాలు ఎంత పలుచబడిపోయాయి, ఎంతగా మనం వాటిని పట్టించుకోవట్లేదనే దానికి మీకు ఒక్క సంఘటన చెప్తాను. మా కుటుంబంలోనే ఇటీవల కాలంలో ఒక పెద్ద ఆయన చనిపోయాడు. కొడుకు విదేశాల్లో ఉంటాడు. మరి ఇక్కడ కర్మ చేసినటువంటి అతను ప్రతి నెల కూడా మాసికం పెట్టాలి. నాకు అక్కడ కుదరదు అనగానే వెంటనే అయ్యగారు సలహా ఇచ్చేశారు, ఏముందిలే నువ్వు వెళ్ళేటప్పుడు నెలమాసికం పెట్టెళ్ళు, నెలమాసికంలోనే 10 మాసికాలు పెట్టెళ్ళి అన్నాడు. షార్ట్ కట్. నాకు చాలా కోపం వచ్చింది, ఒక రకమైనటువంటి అసహనం వచ్చింది. అరే నాయనా, నువ్వు మీ తండ్రికి ప్రతి నెల మాసికం పెట్టడం అంటే ఆయన పిలిచి భోజనం పెట్టడము, మంత్రంతో తంత్రంతో బ్రాహ్మణంతో పని లేదు, ఇక్కడ చేస్తే చేసావు కానీ తిది గుర్తుపెట్టుకొని ప్రతి నెల చెయ్యిరా నాయనా అని చెప్పారు. అంటే మానవ సంబంధాలు ఏ విధంగా పలుచబడిపోతున్నాయి, వీటన్నింటికీ కూడా సచ్చరితలో మనకు ఒక సమాధానం దొరుకుతుంది. మన పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మనం శార్థకర్మల విషయంలో కానీ వాళ్ళని గౌరవించుకునేటువంటి విషయంలో కానీ 4వ అధ్యాయంలో భగవంతరావు క్షీరసాగర్ చెప్పినటువంటి ఆ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మన పితృదేవతలను మనం విస్మరించగలుగుతాము. ఇది ఒక పాఠం, ఒక లెసన్ ఇదంతా కూడా. దాన్ని మనం మన జీవితంలో ఖచ్చితంగా మనం అమల్లో తీసుకురావాల్సినటువంటి విషయాలను బాబా చెప్పారు. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈర్ష్య, ద్వేషం, అసూయ అనేటువంటి దాన్ని పూర్తిగా మనం పోగొట్టుకున్నటువంటి రోజు, అప్పుడు మాత్రమే బాబా చెప్పినటువంటి మానవత్వం మనలో వికసిస్తుంది. అంతవరకు మనం కేవలం బాబాను ఆరాధించినంత సేపు, ఆ క్షణం సేపు మాత్రమే బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటాం. అప్పుడు కూడా నీ మనస్సులో అనేక రకాలైనటువంటి చెడు ఆలోచనలు మనకు ఉద్భవిస్తూనే ఉంటాయి. మనసు చాలా చంచలమైనటువంటిది. ఆ చంచలమైనటువంటి మనస్సును అదుపు చేసుకోవడానికి బాబా అడిగినటువంటి ఈర్ష్య, ద్వేషం, స్వార్థం ఇటువంటి అవగుణాలన్నింటినీ కూడా మనం వదులుకుంటేనే అసలైనటువంటి బాబా మార్గంలో మనం ఉన్నట్టు, బాబాను మనం ప్రేమిస్తున్నట్టు. అంతేకాదు బాబా జీవితాన్ని మీరు అర్థం చేసుకుంటే, బాబా సచ్చరితలో అనేక సందర్భాలను చెబుతారు కదా, బాబా జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీటన్నింటినీ పోగొట్టుకుంటారు. బాబా భిక్ష దేనికోసం చేశారమ్మా? ఫస్ట్ వచ్చే సమాధానం అదే. కర్మలను, షిరిడీలో ఉన్నటువంటి వారి జనుల కర్మలను తీసేయడానికి వారు భిక్ష చేశారు. మరి భిక్షకు అన్ని ఇళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ దాదాపు 30-40 గడపలు ఉన్నాయి షిరిడీలో. అన్ని గడపల ముందుకు ఎందుకు వెళ్ళలేదు? 5 ఇళ్ళకు మాత్రమే ఎందుకు వెళ్ళాడు? ఆ ఇళ్ళకే మళ్ళీ పోయినప్పుడు పోకుండా ఒక్కొక్కసారి 15 సార్లు 20 సార్లు ఎందుకు వెళ్ళేటువంటి వారు? ఏమవసరం బాబాకు? అమ్మా, బాబా చేసినటువంటి భిక్షలో ఒక అరరొట్టె తినేటువంటి వారు.
కానీ ప్రతి గుమ్మం ముందుకు పోయినప్పుడు బాబా ప్రత్యేకంగా రొట్టెలనేమో జోలిలో, ద్రవ పదార్థాలనేమో డబ్బాలో, వీటన్నింటినీ పట్టుకొని వచ్చేటువంటి వారు కదా. దేనికోసం? ఆయన ఉదరం కోసం అయితే కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు భిక్ష చేసుకొని వచ్చి ఆహారాన్ని అంతా ఎవరికి పెట్టేవారమ్మా? కొన్ని రొట్టెలను ద్వారకామయి శుభ్రం చేసేటువంటి స్త్రీకి ఇచ్చేవారు. మిగతా వాటి అన్నింటినీ దేనికి పెట్టేవారమ్మా? ఎందుకు పెట్టాడు? నేను నాతో పాటు ఆ ద్వారకామయిలో ఇవన్నీ బ్రతుకుతున్నాయి, నా కోసం అవి ఆశగా చూస్తున్నాయి. ఇతరులకు అర్థం కాదు. లక్ష్మీబాయి షిండే బాబా ప్రేమతో అడగగానే రొట్టె పాలు తీసుకొస్తే బాబా రొట్టె పాలను కుక్కకేస్తాడు. విపరీతమైనటువంటి కోపం వస్తుంది. బాబా నీకోసం నేను ఎండలో 4 గంటలకు పోయి రొట్టె పాలు తెస్తే కుక్కకేస్తావా? నేనంతా పలుచన్నైపోయానా నీకు? తెలుసు కదా, మనం కొన్ని సందర్భాల్లో మనం కూడా బాబాతో ఇలానే మాట్లాడతాం. బాబా నేను 2 సంవత్సరాల నుంచి కాదు 20 సంవత్సరాల నుంచి నీ గుళ్ళో వచ్చి సేవ చేస్తుంటే నా కొడుకు వీసా ఇప్పియవా? వీసా ఇప్పియకపోవడం వెనకాల వేరే కారణం ఉంటుంది, బాబాకు తెలుసు. మనం అడుగుతాం బాబాని ఇలానే. బాబా లక్ష్మీబాయికి ఏం చెప్తాడో తెలుసా? లక్ష్మి, అది కొన్ని గంటలుగా నన్ను దీనంగా చూస్తుంది, దాని ఆకలి అది నోటితో చెప్పలేదు, నా ఆకలిని నేను నోటితో చెప్పాను. ఆ నోరు లేనటువంటి జీవి ఆకలి తీర్చడానికి నీ చేత పాలు రొట్టె తెప్పించి దాని ఆకలి తీర్చాను అని అంటే, లక్ష్మీబాయి షిండే బాబా యొక్క బోధను హృదయంలో ప్రేమగా పదిలపరుచుకొని బాబా మహాసమాధి వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు రొట్టె పాలు తేవాల్సిందే. అంటే ఒక సేవను, ఒక గొప్ప విషయాన్ని బాబా మన మనసుల్లో ప్రేమతో దాన్ని నాటుతారు. మీకు ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్తానమ్మా. బాబా విషయంలో మనుషులైనా ఒక జీవి అయినా ఎంత ప్రేమ కలిగి ఉంటుందో తెలుసా? మొన్న పోయిన గురువారము మా వరాల సాయి మందిరం బ్యాక్ సైడు ఒక 4 ఇళ్లల్లో గృహప్రవేశం అయిందమ్మా. ఆ 4 ఇళ్లల్లో గృహప్రవేశమై భోజనాలు జరుగుతున్నాయి. బొబ్బట్లున్నాయి, స్వీట్లున్నాయి, రకరకాలైనటువంటి భోజనాలు ఉన్నాయి. కానీ మా వరాల సాయి మందిరానికి ప్రతిరోజు గురువారం భోజనాల సమయంలో టెన్షన్గా ఒక గ్రూప్ వస్తుంది, కుక్కలు. అక్కడ అంత పంచభక్ష పరమాన్నాలు ఉన్నా సరే వారి ఇళ్ళ ముందు పోయి అవి దేహి అని నిలబడలేదు. టెన్షన్గా 1 గంటకు వచ్చి అక్కడ నిలబడ్డాయి. వాటిని చూసి నా మనస్సు పులకరించింది. ఎందుకు పోలేదు అక్కడికి? అక్కడ గుమగుమ వాసన వస్తుంది కదా, వాసన వస్తే కుక్కలన్నీ వచ్చి వాళ్తాయి కదా, ఎందుకు పోలేదు? పోతే అక్కడ చెల్ చెల్ హట్ హట్ అంటారు, ఇక్కడ బాబా దగ్గర రా రా అని పిలుస్తారు. మాకు గౌరవం బాబా దగ్గర పంచభక్ష పరమాణువులు ఉన్నటువంటి అక్కడ కాదు అనేటువంటి స్పృహ వాటికి వచ్చింది. ఎట్లా వచ్చింది? కొన్ని సంవత్సరాల పాటు ఆ బాబా మందిరం చుట్టూ అవి ఉండడం వల్ల వాటికి ఆ విజ్ఞత వచ్చింది. వాటికే ఆ విజ్ఞత వస్తే మనకేమి రావాలి? ఆలోచించండి, మనకేం రావాలి? బల్లి ద్వారకామయి దూలానికి పట్టుకొని కిచకిచ అంటుంటే నాలాంటి మీలాంటి ఆసక్తి పరులు బాబాని అడుగుతారు, బాబా ఆ బల్లి ఏం పలుకుతుంది, అంత సంతోషంగా ఉందంటే ఔరంగాబాదు నుంచి దాని చెల్లెలు రాబోతుంది, ఆ సంతోషంతో అది అరుస్తుంది అని అంటారు. సరిగ్గా 1 గంట తర్వాత గుర్రానికి మేత వేయడానికి ఔరంగాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ గుర్రం మేత ఉన్నటువంటి సంచి దులిపితే అందులో నుంచి మరో బల్లి వచ్చి ద్వారకామయి ఆ చూరికి పోయి 2 ఆడుకుంటూ ఉంటాయి. బాబా అంటే పరమాత్మ, బాబాకు తెలుసు. చెల్లె వస్తుందని బల్లికి ఎలా తెలుసు? విషయం ఏమిటంటే సద్గురువు యొక్క సహచర్యంలో ఉంటే నీకు కూడా సద్గురువు అంత జ్ఞానం అంటుతుంది. బల్లి కేవలం బాబా నివసిస్తున్నటువంటి ఆ సద్గురువు నివసిస్తున్నటువంటి ఆ ఆవరణలో ఉండడం వల్ల దానికి భవిష్యత్తును దర్శించేటువంటి జ్ఞానం కలిగింది. మరి మనకెందుకు కలగట్లేదు? బల్లికి కోరిక లేదు, మనకు కోరికలు ఉన్నాయి. బల్లి ఏ కోరిక లేకుండా ద్వారకామయి చూరుకుంది.
అందుకని దానికి ఆ జ్ఞానం పెరిగింది. మనము రకరకాలైనటువంటి వ్యాపకాలు, రకరకాలైనటువంటి కోరికలు, వీటితో మనం ఉంటాం కాబట్టి మనకు బల్లికి వచ్చినటువంటి జ్ఞానం కూడా మనకు రావట్లేదు. బాబా యొక్క తత్వం ఏమిటో తెలుసా? ఒక మాట చెప్తారు బాబా, నా వాడు అడిగినవన్నీ ఇస్తాను, అడిగినవన్నీ ఇస్తాను. ఎప్పటి వరకు ఇస్తావు బాబా అని అడుగుతారు ఓ భక్తుడు. ఎప్పటి వరకు అంటే, నేను ఇవ్వదలుచుకున్నది ఏదో వాడు అడిగేంత వరకు ఇస్తూనే ఉంటానంటాడు. మరి ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నాడు? మోక్షాన్ని ఆయన అనుగ్రహించదలుచుకుంటున్నాడు. మనలో గొప్ప త్యాగ గుణాన్ని ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, సహనాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అదేవిధంగా ఏమీ కోరనటువంటి స్థితికి తీసుకురావాలనుకుంటున్నారు. ఇవి మనం ఎవరైనా కోరుకుంటామా? ఎవ్వరము కోరుకోం. ఆయన ఇవ్వదలుచుకున్నటువంటిది మనం కోరుకోం. కాకపోతే ఏమవుతుందంటే, ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మ తీసుకున్న తర్వాత మనం కేవలం ఈ మానవ జన్మను లౌకికపరమైనటువంటి సుఖాల కోసం, లౌకికపరమైనటువంటి అవసరాల కోసం సద్గురువు వద్ద ఉంటే ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే మనం అడిగినవన్నీ బాబా ఇస్తున్నాడు కాబట్టి ఆనందంగానే ఉంటుంది. కానీ ఈ జీవితంలో, ఈ జన్మలో మనం ఏ పరమార్థాన్ని అయితే సాధించుకోవాలో దాన్ని మనము సాధించుకోకుండానే ఈ జన్మను మనం ముగిస్తాం. 8వ అధ్యాయం నేను ప్రతి వారం చదువుకుంటానమ్మా. 8వ అధ్యాయం తప్పకుండా మనం చదువుకోవాల్సిందే. 8వ అధ్యాయంలో బాబా మనల్ని తిడుతూ ఉంటాడు. అరే, కుక్క పుట్టిందిరా, పంది పుట్టిందిరా, వాటిలాగా యథేచ్ఛగా సంతానోత్పత్తి చేస్తూ ఈ జన్మను నువ్వు దుర్వినియోగం చేసుకుంటే నీకు ఈ మానవ జన్మలో లాభం ఏమిటిరా నాయన అనే ప్రశ్న 8వ అధ్యాయంలో ఉంటుంది. తప్పకుండా 8వ అధ్యాయం చదవాల్సిందే అందరూ. 8వ అధ్యాయంలో ఒక వాస్తవాన్ని హేమాడ్ పంత్ చెప్తారు. అరే నాయన, ఎప్పుడూ భార్యా పిల్లలు, లౌకికపరమైనటువంటి వ్యవహారాలు, ఇందులోనే నీ జీవితం అంతా గడిచిపోతే గుర్తుపెట్టుకో, కాలం నీ ఆయువును లెక్క పెడుతూ ఉంది. ఎప్పుడైనా సరే కాలుడు నిన్ను మెడపట్టి లాక్కెళ్ళవచ్చు. జాగ్రత్తగా ఉండు, ఈ మానవ జన్మను వృధా చేసుకోకు. ఎంత అద్భుతమైనటువంటి జీవిత సారం, మన మానవ విలువలకు సంబంధించి ఎంత మంచి సారం ఉంటుందంటే 8వ అధ్యాయంలో భగవంతుడు మొదట అనేక జీవులను సృష్టించాడు. పక్షులు, జంతువులు, కొండలు, సరస్సులు, నదులు, అనేకం సముద్రాలు, వీటన్నింటినీ సృష్టించాడు. వీటన్నింటినీ సృష్టించి భగవంతుడు మురిసిపోయాడట. అబ్బా, నా సృష్టి ఎంత రమణీయంగా ఉంది, ఎంత అద్భుతమైనటువంటిది ఈ సృష్టి అని చెప్పి. ఒక్క పక్షి భగవంతుని కీర్తించట్లేదు, ఒక్క నది భగవంతుని కీర్తన చేయట్లేదు, ఒక్క జీవి నామస్మరణ చేయట్లేదు. అరే రే, నేను సృష్టించినటువంటిది ఏదీ కూడా నన్ను స్మరించట్లేదు, ఏదీ నా పట్ల కృతజ్ఞతగా లేదు. అప్పుడు భగవంతుడు మానవుని సృష్టించాడు. సృష్టించి తన కీర్తనలో, తన స్మరణలో మానవుడు తరిస్తుంటే భగవంతుడు సంతోషిస్తున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం అంటే, మనం ఎవరిని సంతోష పెడతాం? సంతోష పెట్టేటువంటి అదృష్టం ఈ జన్మకుంది. భగవంతుణ్ణి సంతోష పెట్టేటువంటి అదృష్టం మానవ జన్మకుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొడుకు స్పోర్ట్స్ బైక్ కొనిస్తే 1 సంవత్సరమే వానికి ఆనందం. భార్యకు నగలు చేయిస్తే కొత్త డిజైన్ వస్తే మళ్ళీ ఆ ఆనందం ఉండదు. కాబట్టి లౌకిక పరంగా మనం ఎవరినైతే ఆనంద పెడతామో దట్ ఈజ్ ఆల్ టెంపరరీ, అశాశ్వతమైనటువంటి. కానీ నీకో గొప్ప అదృష్టాన్ని భగవంతుడు ఇచ్చాడు. భగవంతుణ్ణి సంతోష పెట్టేటువంటి గొప్ప వరం నీకు లభించింది. ఇంతకంటే గొప్ప వరం ఏమి ఉండదు. ఆ వరాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా, ఆ వరాన్ని పట్టుకొని మనం స్మరణలో ఉంటున్నామా లేదా అనేటువంటి దాన్ని ప్రతి నిత్యము కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సత్సంగానికి మించినటువంటి సాధన ఇంకొకటి లేదని చెప్తుంది సచ్చరిత. సత్సంగం జీవుని యొక్క చెడు దోషాలను తొలగించేస్తుంది, చెడు సావాసాలను తొలగించేస్తుంది. మీరు నిజంగా బాబా పట్ల అమితమైనటువంటి భక్తి, ఆయన చరిత్ర పట్ల, ఆ శ్రవణం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్లకు ఇతర సాంగత్యాలు ఉండవు, ఇంకా సత్సంగత్యాలే ఉంటాయి. ఈరోజు సమాజంలో కుటుంబాలు చెడిపోవడానికి, పిల్లలు చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చెడు సత్సంగాలు మాత్రమే
చెడు సాంగత్యాలు మాత్రమే మన జీవితాలను నాశనం చేస్తాయి. అలా కాకుండా ఎవరైతే నిత్యం సత్సంగాన్ని, గురుకథా శ్రవణాన్ని ఎవరైతే నిత్యము వింటూ ఉంటారో వారు సత్సాంగత్యంలో ఉన్నట్టు. ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమము రోజు జరుపుకోవాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. మరి నిత్య సత్సంగులుగా ఎలా మారాలి? నిత్య సత్సంగులుగా మారేటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ప్రతిరోజు బాబాకు సంబంధించి ఒక అధ్యాయాన్ని చదవండి, లీలలను స్మరణ చేసుకోండి. చదివేటువంటి అవకాశం లేకపోతే లీలలను స్మరణ చేసుకోండి. బాబా ఆ రోజు ఆ భక్తుడికి ఇచ్చినటువంటి అనుభవం అది నా జీవితంలో కూడా ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండు. ఎప్పుడు అది నాకు గుర్తు ఉంటే నేను అప్రమత్తుడిగా ఉంటాను. బాబా జీవిత చరిత్ర లేకపోతే సచ్చరిత ఇవి కథలు కాదు, లీలలు కాదు. ఇవి మన జీవితాలకు ఒక పాఠం లాంటివి. మీరందరూ కూడా దాము అన్న కథ చదివారా? దాము అన్న కథ తెలుసుగా, అందరికీ తెలుసు కదా. ఏ దాము అన్న కథ కేవలం దాము అన్నకు సంబంధించిందేనా? మన జీవితాల్లో జరగలే? మన జీవితాల్లో కూడా జరుగుతుంది కదా. ఏం చేశాడు దాము అన్న? దాము అన్న ఒకప్పుడు అహ్మద్ నగర్లో చిన్న గాజుల వ్యాపారమ్మ, చిన్న కొట్టు పెట్టుకొని ఉన్నాడు. ఊరూరికి సైకిల్ మీద గాజులు అమ్ముకొని బ్రతికేటువంటి వాడు. బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన స్థితి మారిపోయింది, వ్యాపారం పెరిగింది. అహ్మద్ నగర్లో 2 షాపులు కొన్నాడు, షాపులు పెట్టాడు. అహ్మద్ నగర్లో ఉన్నటువంటి ఓ 10 మంది ఆసాముల్లో ఆయన ఒకడుగా మారాడు. మారిన తర్వాత కూడా బాబా పట్ల అమితమైనటువంటి ప్రేమ. కొంచెం వ్యాపారం పెరగగానే ఎవరికైనా, ఎంత పెద్ద గొప్ప భక్తుడు కానివ్వండి, ఎంత గొప్ప సాధనలో ఉండనివ్వండి, డబ్బు పెరిగిన తర్వాత ఏం పెరుగుతుంది? ఆశ పెరుగుతుంది. ఇంకొక మెట్టు ఎక్కాలనేటువంటి స్వార్థం కూడా పెరుగుతుంది. ఏం జరిగింది దాము అన్న విషయంలో? దాము అన్న మిత్రుడు ఒకరు వచ్చి అడుగుతారు, అరే మనము చెరొక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడదాము, కొన్ని లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి, పెట్టుబడి పెట్టు అని అంటే, దాము అన్న దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నది బాబాని అడగాలి. బాబాకు లేఖ రాస్తారు. లేఖ రాసి, బాబా నేను ఇట్లా జాయింట్ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, మంచి లాభాలు ఉంటాయట, నీ సమ్మతి కావాలి అని అంటారు. ఆ లేఖను శ్యామ పట్టుకొని ద్వారకామాయికి వెళ్ళేసరికి బాబా అడుగుతారు, దాము నగరంలో ఉన్నటువంటి దాముకు లేని ఆశ పుడుతుందా? ఉన్న పప్పు రొట్టెతో తృప్తిగా జీవించట్లేదా? ఏమంటున్నాడు దాము అని అడుగుతారు. బాబా మీరు చెప్పిందే దీంట్లో ఉంది అని అంటే, లేదు శ్యామ చదువు ఏముందో అని అంటారు. లేఖ చదువుతాడు. చదివితే బాబా అంటారు, లేదు దాము అన్నను ఉన్నటువంటి రొట్టె పప్పుతో సుఖంగా జీవించమని చెప్పు అని అంటారు. తర్వాత శ్యామ తిరుగు లేఖ రాస్తే తను మళ్ళీ లేఖ రాస్తారు శ్యామకు, బాబాకు చెప్పు ఇది మంచి వ్యాపారము. దాము అన్నకు లోపల పుడుతూ ఉంటుంది. ద్వారకామాయిలో కూర్చున్నటువంటి బాబాకి ఏం తెలుసు వ్యాపారము? నాకు కదా వ్యాపారం తెలుసు, ఇక్కడ లాభాల పంట పండుతుందని చెప్తుంటే బాబానేమో అనుమతి ఇవ్వట్లేదు. ఓ పని చేయి, బాబాతో వచ్చినటువంటి వ్యాపారంలో లాభంలో 2% ఇస్తా అని చెప్పు బాబాకు అంటారు. శ్యామ అంటారు, నేను ఈ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకొని మీరే వచ్చి అడుగు అంటారు. వచ్చి అడుగుతారు. వచ్చి అడిగితే బాబా అంటాడు, దాము అన్న నీ శ్రేయస్సు కోసం చెప్పాను, ఇటువంటి లౌకిక వ్యవహారాల్లో నేను తలదూర్చను అంటాను. తర్వాత ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టాలు వస్తాయి. దాము అన్న విరమించుకుంటాడా, నేను ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినని చెప్పి స్నేహితులు చెప్తారు. ఎవరైతే ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారో ఆ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి స్నేహితుడికి నష్టం వస్తుంది. దాము అన్న వ్యాపారంలో నేను డబ్బు పెట్టనగానే అహ్మద్ నగర్ అంతా వ్యాపారుల్లో ఒక ప్రచారాన్ని వ్యాప్తి చేశాడు. దాము అన్నకు పిచ్చిలేసింది, ఆ ఫకీర్ చెప్పినటువంటి మాటలని నాకు పెట్టుబడి పెట్టలేదు, పిచ్చోడు 10 లక్షల లాభం వచ్చేది అని చెప్పి అందరికీ చెప్పాడు. కాలచక్రం 6 నెలలు తిరిగిన తర్వాత ఎవడైతే పెట్టుబడి పెట్టాడో ఆ వ్యాపారి ఉన్నాయి అమ్ముకున్నాడు. తర్వాత షిర్డీకి వెళ్ళి బాబా పాదాల పైన పడి, బాబా మీకేం తెలుసు లౌకిక వ్యవహారాలు, ఈ వ్యాపారాలు మీకేం తెలుసు అనుకున్నాను, భలే బుద్ధి వచ్చింది అని చెప్పి క్షమాపణ వేడుకుంటాడు. అంటే ఈ సంఘటన కేవలం దాము అన్నకు సంబంధించే. మనం కూడా అత్యాశకు పోమా? 1,00,000 రూపాయలు ఇవ్వమ్మా, 6 నెలల తర్వాత 2 లక్షలు ఇస్తాము పలానా వ్యాపారం అంటే ఎంతమంది పోయి మోసపోయిన వాళ్ళు లేరు? ఎంతమంది మనం పేపర్లో చూడట్లేదు? ఎన్ని వార్తలు వస్తున్నాయి?
ఇప్పటికి కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. బాబా యొక్క చరిత్ర, వారి యొక్క బోధ 106 సంవత్సరాల క్రితమో 150 సంవత్సరాల క్రితమో ఆ కాలమైన పరిస్థితులకు సంబంధించినటువంటిది కాదు. ఈ రోజు కూడా అవన్నీ కూడా మన జీవితానికి అనుభవమై అవుతూనే ఉంటాయి. మనము తప్పటడుగులు వేస్తూనే ఉంటాము, మనం సర్వస్వాన్ని కోల్పోతూనే ఉంటాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనలో ఉన్నటువంటి దుర్లక్షణమైనటువంటి ఆశ అనేటువంటి దాన్ని ఆయాచితంగా వస్తే ఎంతకైనా దిగజారాలనేటువంటి ఆ తత్వాన్ని వదులుకోవాలని చెప్పి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఇది మానవుడికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం. ఇది ఆయాచితంగా వచ్చేటువంటి దాన్ని ఆశ, దాని వెంటబడిపోతే జీవితం అతలాకుతలం అవుతుంది. దీంట్లో అద్భుతమైనటువంటి నీతి ఉంది. రెండో సంఘటనలో ఇంకొక అద్భుతమైనటువంటి నీతి ఉంటుంది. దాము అన్న ఇంకో వ్యాపార ప్రతిపాదన పట్టుకొని వస్తాడు. ఏంటంటే, మనం ఇప్పుడు అంటాం కదా, బియ్యం బాగా పండినప్పుడు దాన్ని దాచేసి పండనప్పుడు అధికమైనటువంటి రేటుకు కృత్రిమ కొరతను సృష్టించడం, అటువంటి వ్యాపారాన్ని పట్టుకొస్తాడు. ఏంటంటే చెప్తాడు, బాబా ధాన్యం వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దాన్ని నేను కనుక దాచి 4 సంవత్సరాల తర్వాత అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది అంటే బాబా చెప్తాడు, అరే దాము పిచ్చోడా, రూపాయికి 4 సేర్లు కొని రేపు 8 సేర్లు అమ్మాల్సి వస్తుందరా, సగం నష్టపోతామంట. మరుసటి సంవత్సరం అదే జరుగుతుంది. మరుసటి సంవత్సరము విపరీతమైనటువంటి వర్షాలు పడి ధాన్యం ధర పడిపోయి రూపాయికి 8 కాదు 10 సేర్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు. అదే దాము అన్న ఆ స్టాకును పెట్టుకొని ఉంటే ఎంత నష్టపోయేటువంటి వారు. ఇది అధర్మమైనటువంటిది. బాబా ఎప్పుడూ కూడా అధర్మమైనటువంటి వాటిని ప్రోత్సహించరు. ఇది మనం కూడా చాలామంది చేస్తూ ఉంటాం ఇటువంటి పని. ధాన్యాన్నో బియ్యాన్నో ఇంకోటో ఫ్లెక్చుయేషన్ చేసేసి దాన్ని దాపెట్టేసి కృత్రిమ కొరతను ఏర్పాటు చేసేసి ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఈ అధర్మమైనటువంటి మార్గం మనకు వద్దు అనేటువంటి అద్భుతమైనటువంటి బోధ మనకు శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది.